ఇక అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గంట పాటు ఎడతెరిపి లేకుండా దంచుకొట్టింది. ఉప్పల్, ఎల్బీ నగర్, నాగోల్, తార్నాక, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్బాగ్, అబిడ్స్, కోటి, నాంపల్లి, లక్టీ కపూర్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో వర్షం మోతమోగించింది. ఉరుములు, మెరుపులతో విరుచుకుపడుతోంది. దీంతో నాలాలు, కాలువలు పొంగి పొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. దీంతో రోడ్లపై వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు అల్వాల్, హకీంపేట్, చార్మినార్లోనూ వర్షం భారీగా కురుస్తోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోనూ కుండపోతగా వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా బైంసాలోనూ తీవ్రంగా వర్షం కురుస్తోంది. దీంతో చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇటీవల 4 రోజులు నాన్ స్టాప్ గా కురిసిన వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమైంది. ఆ వర్షం పోయి 10 రోజుల పాటు ఎండలు వచ్చాయి. దీంతో జనాలంతా హమ్మయ్య అనుకున్నారు. కానీ ఇంతలోనే షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. హైదరాబాద్ కు భారీ వర్ష సూచన చేస్తుంది. నగర వ్యాప్తంగా వర్షం తంచుకొట్టింది. దాదాపు 2 గంటల పాటు భారీ వర్షం అయితే కురుస్తోంది. ఇంకా అంతేకాదు రాబోయే 2 రోజులు సైతం భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు అయితే జారీ చేసింది. రానున్న 2 రోజులు ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించింది. హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. హైదరాబాద్ సహా పరిసర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎస్డీఆర్ఎఫ్, మున్సిపల్ అధికారులను సిద్ధం చేశారు. వర్షం కారణంగా నీరు రోడ్లపై నిలవకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇక మరోవైపు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు.
మొత్తంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం తంచుకొడుతుంది. దాదాపుగా గంట పాటు నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఈ వర్షం అయితే పడుతుంది. ఉప్పల్, ఎల్బీ నగర్, నాగోల్, తార్నాక, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ముషీరాబాద్, చిక్కడపల్లి పలు ప్రాంతాల్లో కూడా వర్షం అయితే తంచుకొడుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పద్మ, ముఖ్యంగా భారీ వర్షం హైదరాబాద్ లో కురుస్తుందని చెప్పొచ్చు. ఇటీవల ఓ 4 రోజులు నాన్ స్టాప్ గా కురిసిన వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయింది. ఆ వర్షం పోయిందో లేదో గానీ మళ్ళా 10 రోజుల పాటు ఎండలు వచ్చాయి. దీంతో జనాలంతా అమ్మాయి అనుకున్నారు. కానీ ఇంతలోనే షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో భారీ వర్ష సూచన ఉంది అని చెప్పడం జరిగింది. నేపథ్యంలోనే శుక్రవారం నుంచి సాయంత్రం నగర వ్యాప్తంగా వర్షం దంచి కొడుతుందని చెప్పొచ్చు. 2 గంటల పాటు భారీ వర్షం కురుస్తుంది. అంతేకాదు, రాబోయే 2 రోజులు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. మొత్తానికి హైదరాబాద్ కేంద్రం వాతావరణ కేంద్రం అత్యధికంగా వర్షాలు కురుస్తున్నాయని ప్రకటించడం జరిగింది. రానున్న 2 రోజులు ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించడం జరిగింది. అట్లాగే హైదరాబాద్ లోని నగర పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలకు సంబంధించిన నిన్న రాత్రి ఈ రోజు కూడా ఇప్పుడు కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. అట్లాగే మొత్తానికి జలమయం హైదరాబాద్ మొత్తం జలమయంలో మునిగిపోయిందని చెప్పవచ్చు. కొన్ని స్లమ్ ఏరియాలో చూసుకుంటే మోకాళ్ళ వంటి నీళ్లు నిలిచిపోవడం జరిగింది. రహదారుల పైన కూడా భారీ వరద నీళ్లు నిలిచిపోవడం జరుగుతుంది. మొత్తానికైతే ఈ వర్షానికి కొన్ని ప్రాంతాల్లో మాత్రం 60 మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని చెప్తున్నారు. బన్సిలాల్పేట అత్యధికంగా 68% వర్షపాతం నమోదైంది కూడా చెప్పవచ్చు. మొత్తానికి వాతావరణ శాఖ చెప్పిన విధంగానే వర్షాలు భారీ ఎత్తున పడుతున్నాయని చెప్పొచ్చు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలోనే అధికారులు అలర్ట్ అయ్యారు చెప్పొచ్చు. అట్లాగే మున్సిపల్ అధికారులకు కూడా అనేక ఆదేశాలు గవర్నమెంట్ అందించడం జరిగింది. రోడ్లకు సంబంధించిన ఏవైతే మొత్తానికి ఎక్కడెక్కడ వాతావరణ మురుగునీరు చేరే అవకాశం ఉందో వాతావరణకు సంబంధించిన అధికారులు చెప్పిన నేపథ్యంలో మొత్తం అలర్ట్ అయి వర్షాలకు సంబంధించిన ప్రాంతాలన్నిటిపైన ఒక పరిశీలన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పద్మ, రైట్, థ్యాంక్ యూ రాము. మొత్తంగా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా అయితే వర్షం తంచుకొడుతుందని అనుకోవాలి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నట్టుగా అయితే సమాచారం అయితే అందుతుంది. కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. గంట నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం అయితే దంచుకొడుతుంది. ఉప్పల్, ఎల్బీ నగర్, నాగోల్, తార్నాక, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్బాగ్, అబిడ్స్, కోటి, నాంపల్లి, లక్నీకపూర్లో కుండపోతగా వర్షం అయితే కురుస్తోంది. అటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో సైతం వర్షం మోతమోగిస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే కురుస్తోంది. దీంతో నాలాలు, కాలువలు అయితే పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. దీంతో రోడ్లపై వాహన చోదకులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అటు అల్వాల్, హకీంపేట్, చార్మినార్ లోనూ వర్షం దంచు కొడుతోంది.
భాగ్యనగరంలో భారీ వర్షం పడుతోంది. నగరంలో కుండపోతగా వర్షం కురుస్తూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం ధాటికి లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. వర్షం ధాటికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయారు. మొత్తంగా అటు కోటి, బషీర్బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోటి నారాయణగూడ, ముషీరాబాద్, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, చిక్కడపల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్ కంటోన్మెంట్, నాగోల్, తార్నాక, నాంపల్లి, లగ్డికపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. ఇక ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం వస్తూ ఉండటంతో ఉద్యోగులు అయితే అవస్థలు పడుతున్నారు. వర్షం కారణంగా ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఇక నగర వ్యాప్తంగా మరో గంట పాటు భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జీహెచ్ఎంసీ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ప్రజలు ఎవరు బయటికి రావద్దంటూ కూడా జీహెచ్ఎంసీ హెచ్చరించింది.